కాలం అందరికీ ఛాన్స్ ఇస్తుంది. అమ్మ మీకు శ్లోకం చెప్పాను, పద్యం చెప్పాను, మహాభారతం చెప్పాను. కాదు గురుగారు, మరి హిందువులు ఓట్లన్నీ కాదు, పడతాయా? మీకు అదే చెప్తున్నా. హిరణ్యకశిపుడు చనిపోవడానికి ప్రహ్లాదుడు కారణం. ఎలా? ఆయన పిలిస్తే నరసింహం వచ్చాడు కాబట్టి. కానీ హిరణ్యకశిపుడు చనిపోవడానికి కారణం ప్రహ్లాదుడా, హిరణ్యకశిపుడు పొగరా? హిరణ్యకశిపుడు పొగరు. అలాగా మనలో ఒక ప్రహ్లాదుడు ఉంటే నరసింహం వచ్చి దాన్ని మనం రక్షిస్తాడు కదా. హిరణ్యకశిపులో ఉంటే నరసింహం రావుడు. అర్థమైందమ్మా? కాబట్టి ఎప్పుడైనా మనం చిన్నప్పుడు చదువుకోలే, బలవంతుడు నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. కాబట్టి పెద్ద విషయం ఏం కాదు. కాలం అందరినీ సెట్ చేస్తుందమ్మా, అన్నీ సెట్ చేస్తుంది. కాబట్టి అధికారం లేకపోతే ధనము, పేరు ఇవన్నీ తాత్కాలికం, ధర్మం శాశ్వతం. కారే రాజులు గర్వోన్నతిని పొందరే, వారేరి సిరిని మూట కట్టుకుని పోజాలిరే. ఏరి వీళ్ళంతా. కాబట్టి ఈ కాలంలో ఇవన్నీ వస్తుంటాయి, పోతూ ఉంటాయి. వీళ్ళు కొంత నాశనం చేయగలుగుతారు, తర్వాత వాళ్ళు నాశనం అయిపోతారు. చరిత్ర చూడండి. కేవలం నాశనం వరకేనా? ఆ అభివృద్ధి ఏమీ జరగలేదంటారా? వైజాగ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనుకోండి, ఇప్పుడు ఏదన్నా సరదా కోసం చేసిన వాటికి అభివృద్ధి అలాంటి పేర్లు అంటే సింక్ అవ్వలేదు. అందుకని విన్నారా అసలు దాని గురించి? చూసాము, వీడియోలో వస్తాయి కదా. ఓకే. అభివృద్ధి అంటే అందరికీ అన్నం దొరకడం, ఫ్రీ పథకాలని చాలా మీ ఫ్యాక్టరీలోవా, మీ ఇంట్లోవా ఏ రాజకీయ నాయకుడు వచ్చినా వాళ్ళ ఇంట్లో బెటర్ కదా మరి. కాబట్టి ఇంకా ఎవడైతే మాకు ఏరా అయితే ఏంటి, ఏరా అయితే ఏంటి, ఇప్పుడు ఏరా అయితే ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎప్పుడో సీఎం అవ్వకముందు చెప్పాడు, మేమైనా మా ఇంట్లో తెచ్చిస్తామా అని చెప్పాడు చక్కగా. నీకు ఇప్పుడు సిగ్గు ఎవరికి ఉండాలంటారు? వాళ్ళు క్లియర్గా ఉన్నారుగా. ఈ బుద్ధి జ్ఞానం ఎవరికి ఉండాలంటారు? చక్క 5,000 ఇచ్చారు, 3,000 ఇచ్చారు, 2,000 ఇచ్చారు. ఏమిటో ఎవరి డబ్బులు ఇవి? ఏదో కథ చెప్పారమ్మా. గొర్రెలందరికీ చనిపోవడానికి 1 కోట్లు ఇస్తాం అని, 1 కోట్లు అదే ఇస్తాం, స్వెటర్స్ ఇస్తాం అని అనౌన్స్ చేశాడంట ఓ రాజకీయ నాయకుడు. గొర్రెలన్నీ ఓట్లు వేసినాయంట. సార్, ఇన్ని గొర్రెలకి మీరు ఎలా తెచ్చిస్తారు అని గొర్రెలు అడిగినాయంట. అడిగితే ఎక్కడి నుంచి వెళ్ళి మిమ్మల్ని మీద నుంచి వాటి ఉన్నే తీసి వాటికే కొట్టిస్తారు. ఇప్పుడు బుద్ధి ఎవరికి ఉండాలంటారు? ఇక్కడ మారాల్సింది ఎవరు? మారాల్సింది ఎవరమ్మా? ధర్మం దేశాన్ని పట్టుకోవాలి, ధర్మాన్ని దేశాన్ని ఆధారంగా జీవించాలి. పోతన గారిని ఆ రాజుకు అంకితం వేయమన్నారు భాగవతాన్ని. ఆయన చాలా స్ట్రాంగ్గా, చాలా అలా కొన బద్దగొట్టినట్టు చెప్పారు. ఇవ్వను. సరస్వతీదేవి ఏడుస్తూ ఆ కాటుకుతో కూడిన కన్నీరంతా జాలువారి ఆవిడ వస్త్రం మీద పడుతూ ఉంటే, అమ్మా నువ్వు బాధపడదు తల్లి, నేను దీన్ని నరాధములైన రాజులకు ఇచ్చి వాళ్ళిచ్చే కొంచెం భూమినో బంగారమో తెచ్చుకుని నేను సుఖించను తల్లి, నేను ఆ పని చేయను అని చెప్పి, అది బాగుంటుంది. చాగంటి గారు బాగా చెప్తారు. కాబట్టి భగవంతుని నమ్మినవాడు అలా ఉంటాడు. త్యాగరాజ స్వామిని ఏదో డ్యాన్స్కి రమ్మన్నారు, ఎవరో వచ్చి, అన్నయ్య మీరు వెళ్ళండి నేను రాను అన్నాడు. అలాగే అన్నమయ్యని సినిమా కూడా చూశాంగా, చెరుక బెల్లం పెట్టు అంటే పెట్టదు, చూసాం కదా. పెనం మీద వేసి కాసి మంట పెడితే అప్పుడు అని అలా ఆ పైత్యానికి వెళ్ళి ఆయన్ని కొట్టేస్తే అదంతా మనం నిజంగా జరిగింది. అన్నమయ్య భగవంతుని నమ్మాడు. నరహరి నామము నాలుకనుండగా పరుల కొలువ పనియేలా. నరహరి నామం, నరహరిని కీర్తించాలి. అందుకని ఈ తెలుగు నేలని 3 రాజులు పరిపాలించారని చెప్పారు. అదేమిటి చాలామంది కదా, 3 ఎవరు అంటే
త్యాగరాజు, పోతరాజు, గోపరాజు. వీళ్ళెవరు? ఈ రాజులు ఎవరు? వీరు నర సామ్రాజ్యాన్ని పరిపాలించలేదు, నరహరి సామ్రాజ్యాన్ని పరిపాలించారు. సింహాచల శాస్త్రి గారిని గొప్ప హరికథకులు వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఉమ్. ఇలాంటి వాళ్ళు పుట్టిన నేల ఇది. ఏదో రాజకీయం, ఏదో పార్టీ, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, పోనీ 30 ఏళ్ళు, 50 ఏళ్ళు. మరి ఈ చరిత్ర ఎప్పటిది? ఈ సంస్కృతి ఎప్పటిది? అన్నమయ్య పాట పాడుతున్నాం ఇప్పుడు, ఎప్పటిది? 600 ఏళ్ళు. ఇప్పుడు ఎవడైతే పదవిలో ఉన్నాడో 100 ఏళ్ళ తర్వాత ఎవరిని గుర్తుపెట్టుకుంటాడా? ఆ వంశం ఉంటుందా? కాబట్టి ఏదో కనబడుతుంది కదా అని సాంగ్ వేయకూడదు. రెచ్చిపోదాం బ్రదర్, చచ్చిపోతావు బ్రదర్. రెచ్చిపోదాం బ్రదర్ సాంగ్ ఇస్తే చచ్చిపోతాం. కాబట్టి తాత్కాలికం. దీన్ని చూడలేదమ్మా. హిందువులు లేకపోతే, హిందువులు ఓట్లు లేకపోతే ఆ గుడి ఎవరు బాగు చేస్తారు? గుడి లేకపోతే సంస్కృతి ఎలా నిలబడుతుంది? మీరు చూడండి, పోనీ చరిత్రలోకి వెళ్ళండి. ఎక్కడెక్కడ ముస్లిం డామినేషన్ పెరిగిందో అక్కడ దేవాలయాన్ని ధ్వంసం చేయబడ్డాయా లేవా? పోనీ ఆ ఎప్పుడో జరిగిన కాలంలో దానికి సాక్ష్యాలు ఇప్పుడు కూడా ఉన్నాయి కదా. అవును. మొన్నేదో మనం 600 ఏళ్ళకే ఒక గుడి కట్టుకున్నాం అయోధ్యలో. బాబర్ అనే దొంగోడు వచ్చి దాన్ని కూల్చేస్తే మళ్ళీ మనం 600 ఏళ్ళకి కట్టుకున్నాం. మరి ఔరంగజేబు వాడు చేసింది కాశీ, అది త్వరలో విముక్తి అవుతుంది. ఇక్కడ ఏదో జోక్ ఉంటుంది హైదరాబాద్లో. ఏంటి ఆ జోకు? గంగా జమున తహజీబ్ ఏదో అంటుంటారు. ఉమ్. అంటే ఏంటండి అర్థం? తెలియదు గురుగారు. గంగా జమున తహజీబ్ అంటే గంగా యమున ఎక్కడ కలుస్తాయి తెలుసా నీకు? త్రివేణి సంగమం అంటారు, ఉమ్. ప్రయాగరాజ్, అక్కడ కలుస్తాయి. అంటే హైదరాబాద్ సంస్కృతి ఏంటంటే ముస్లింలైనా హిందువులైనా అందరూ గంగా యమునలో కలిసి ఉంటారు అని దాని అర్థం. ఓకే. మరి అలా కలిసి ఉన్నప్పుడు ఇది మాది కాదు కదా. అప్పుడు ఎవడో ఏదో చేశాడు బుద్ధిహీనుడు, ఇది మీ గుడి మీకు ఇచ్చేస్తే అయిపోతుంది. అప్పుడు కదా వాళ్ళు భయ్యాలయ్యేది మనకి. అప్పుడు కదా గంగా జమున తహజీబు. అది మాది కాదు, కనబడుతుంది కదా, ఇచ్చేస్తే అయిపోతుంది. మోదీ గారు రీసెంట్ గా ద్వారకాని ద్వారకా. దర్శించారు. అయోధ్య మందిరం, రామ మందిరం కానివ్వండి, అంటే సంక్షేమ పథకాలు అనేవి ఏవి పెద్దగా చేయకపోయినా ఇలాంటివి చేసేది కేవలం ఓట్ల కోసమే అని కొంతమంది వాదన. మీ అభిప్రాయం ఏంటి? సంక్షేమం అంటే ఏంటి? ఉమ్. నీ కిడ్నీ తీసి నీ ముందే అమ్మేసేసి నీ గిఫ్ట్లు ఇవ్వడమా? చెప్పండి. నీ కిడ్నీ తీసేసి దాన్ని నీ ముందే అమ్మేసి నీకు గిఫ్ట్లు ఇవ్వడం, దాంట్లో సంక్షేమం ఉంది? క్షేమం ఉంది కదా. క్షేమం ఎక్కడుంది అందులో? మన సంస్కృతి, మన సాంప్రదాయం 1000 ఏళ్ల క్రితం నష్టపోయిన వాటిని వెనక్కి తెస్తున్నారు. ఇప్పుడు 370 ఆర్టికల్ 70 ఏళ్ళు కొన్ని లక్షల మంది నిరాశ్రయం చేసింది, కొన్ని లక్షల మందిని చంపేలా చేసింది. పనికిమాలిన ఆర్టికల్ అది. ఈ పనికిమాలిన పార్టీ ఒకటి, అదే కొన ఊపిరితో ఉంది పనికిమాలిన పార్టీ, 150 ఏళ్ల పార్టీ, మేము మళ్ళీ వెనక్కి తెస్తామంటది. ఏం మాట్లాడాలి మనం? ఏం మాట్లాడాలి? ఎంఆర్పికి ఎంపీఆర్కి తేడా తెలియనోడు పప్పుగాళ్ళు. పొద్దున్నే లేచి స్టవ్ మీద బొగ్గులేసి టీ పెట్టుకుంటాడంట, తెలుసా పప్పు? ఆ స్టవ్ మీద బొగ్గులేసి టీ కాస్తాడు, వాడు పరిపాలకుడు. ఇంకెలా ఉంటుందంటారు? పొద్దున్నే లేకపోతే మీరేంటి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటారు, మీరు అన్నం కూడి లేకుండా సత్తారో అంటాడు వీడు. అందుకు కదా తండ్రి వలె పరిపాలించేవాడు కావాలి. క్యారెక్టర్ లేనోడు వాడు ఆ పొజిషన్కి వస్తే ఎలా ఉంటుంది అంటారు? వాడు తండ్రి కాదు. తండ్రి తాతలు క్యారెక్టర్లు ఏమిటో మనకి తెలియదు. మనకు తెలుసు, తెలియదు ఏమిటి?